హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ మనీ ప్లాంట్ చూడండి ఎలాగుందో, చాలా గ్రీనరీగా వస్తుందండి. పిల్లలు ప్రూనింగ్ చేశారు ఈ మొక్కని, చాలా బాగా ఆకులు బాగా వస్తుంది. ఇంతకుముందు గుబురుగా ఉండేదండి, అదంతా కట్ చేసేసాము. మరీ ఎక్కువగా అటు ఇటు వాలిపోతున్నాయని. ఇదిగోండి తమలపాకు మొక్కలు చూడండి, ఒకే తొట్టిలో 3 మొలకలు వచ్చాయండి. ఆ మొలకలు 2 ఒక దాంట్లో గుచ్చాను, ఇంకోటి ఒక దాంట్లో గుచ్చాను. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి. ఇక్కడైతే గార్లిక్ వైన్ అండి, కాదు సారీ, బ్లీడింగ్ హార్ట్ అని మొక్క ఇచ్చారండి. పువ్వులు రెడ్డిష్గా వస్తాయి, చాలా బాగుంటుందండి. ఆ మొక్క గుత్తులుగా పూస్తాయి, కోతులని ఇంచి పడేశాయి, అందుకని చిన్న మొక్కగా కనిపిస్తోంది మీకు. ఇక్కడైతే నేను చిక్కుడుగాయ ఫ్రై చేస్తున్నానండి. చిక్కుడుగాయకి మట్టి మూకుడు పెట్టానండి. ఇలా చేస్తే మట్టి కుండల్లో చేస్తే మంచిది అని చెప్తూ ఉంటారు కదా, నేనైతే ఇలాగ ట్రై చేస్తున్నాను. మట్టి మూకుల్లో పెట్టి ఆయిల్ కొద్దిగా వేసానండి. చిక్కుడుగాయలకి త్వరగా ఉడికిపోతాయి కదా, అవి ఫ్రెష్గా ఉన్నాయండి, దనమ్మ తెచ్చిచ్చారు, బాగుంటాయండి. మన ఇంట్లో పండిన చిక్కుడుగాయలు కదా, అందుకని ఓపికగా చేస్తున్నాను. అందులో కొద్దిగా మినపప్పు వేసానండి. నాకు కొంచెం చిన్న దెబ్బ తగిలిందండి, ఆ దెబ్బ కారణంగా పచ్చిశనగపప్పు వాడట్లేదు. అందుకని చిక్కుడుకాయలు ఫ్రై చేస్తూ క్రిస్పీగా ఉంటాయని కొద్దిగా మినపప్పు జీలకర్ర వేసి వేపానండి. దాని తర్వాత చిక్కుడుకాయలు 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాను, అందులో వేసేస్తున్నాను. పోపులోనే వేసేసి మూత పెట్టేసామనుకోండి, ఉప్పు పసుపు వేసి అవి ఉడుకుతూ ఉంటాయి. అవి త్వరగా ఉడికిపోతాయండి. కొన్ని కూరగాయలు త్వరగా ఉడికిపోతాయి కదా, ఈజీగా కూడా అయిపోతుంది. మీరేం చేస్తున్నారు? నేనైతే లంచ్కి ఇలా చేస్తున్నానండి. ఆకుకూర పప్పు, చిక్కుడుకాయ ఫ్రై అండి. ఇలా ఆకుకూరలు కూడా మంచిగా తినాలి కదా, కాబట్టి అది కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం ఆకుకూర వేసి చేస్తున్నాను. ఇదిగోండి మెంతి కూర అండి, టమోటాలు 2 వేసాను, పచ్చిమిర్చీలు పొడవుగా ఉన్నాయి కదా, అందుకని అవి కొన్ని తుంచి వేస్తున్నానండి. ఇలాగ తుంచి వేసుకున్నాం అనుకోండి, కొందరైతే చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేస్తూ ఉంటారు. నేనైతే అలా తుంచి తుంచి వేస్తున్నాను. మరి దాని తర్వాత మెంతాకు పెట్టేసి కొద్దిగా చింతపండు పెట్టామనుకోండి, అందులో ఉడికిపోతుంది. ఆకు పైన పెట్టామంటే చింతపండు త్వరగా ఉడికిపోతుందండి, పప్పు కూడా త్వరగా ఉడికిపోతుంది, అన్నీ ఒకసారిగా అయిపోతాయని అలా పెడుతున్నాను. టమోటాలు 2 వేయాలనుకున్నాను కానీ పులుపు అవుతుందేమో ఒకటే వేసానండి. మరి పసుపు ఉప్పు అయితే పప్పు మెదిపిన తర్వాత వేసుకుంటే బాగుంటుందండి. ఉప్పు వేసేస్తే ఒక్కొక్కసారి పప్పు ఉడకదు. దాని తర్వాత మెదుపుకునేటప్పుడు ఉప్పు వేసి మెదుపుకున్నామంటే కమ్మగా ఉంటుంది, సరిపడినంత తెలుస్తుంది మనకు. ఇదిగోండి ఇలా కుక్కర్ వెయిట్ పెట్టేసి త్వరగా ఉడికిపోతుందండి. ఈ కందిపప్పు అయితే మా వారు తెచ్చిన కందిపప్పు, అదైతే మామూలుగా అయితే తెచ్చేదైతే 4-5 వెయిట్లు పోనిస్తే కానీ ఉడికేది కాదు, ఇది ఒక వెయిట్కే ఉడికిపోతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ ఇస్తారండి షాప్లో, మనకేమో మంచిదే అని తీసుకొస్తాము, ఇలాగవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. మీరందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? చాలా రోజులైనట్టుంది మీతో మాట్లాడుతూ. నా ఫ్యామిలీ మెంబర్స్ కదా, ఇక్కడ మాట్లాడకుండా డల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ప్రతిరోజు మాట్లాడుతూ వ్లాగ్స్ పెట్టేదాన్ని కదా, ఈ 4-5 రోజులు అయిపోయింది. అలాగ ఆలోచిస్తూ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇలాగే తోటకూర కూడా ఫ్రై చేస్తున్నానండి, చిక్కుడుకాయతో పాటు తోటకూర కూడా ఫ్రై చేసి పెడదామని చేస్తున్నాను. ఇది మా హెల్త్ ఇష్యూ ఉంది కదా, కొంచెం ఆకుకూరలు ఎక్కువ తిందామనేసి అలాగే ప్రిపేర్ చేస్తున్నానండి. మీరేం చేస్తున్నారు? ఇలాగ ఈజీగా అయిపోతుందండి. మొత్తము లేత కాడల వరకు పొడవుగా తింపుకునేసి అంతా ఒక్కసారిగా కడిగేసి ఇలాగ సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, త్వరగా అయిపోతుంది. మరి టేస్టీగా కూడా ఉంటుంది కదండి. ఆకుకూరలు తినడం అంటే మంచి ఆరోగ్యానికి మంచిది. తొందరగా ఈజీగా చేసుకునే మెథడ్లో చేసుకున్నామంటే టేస్టీగా కూడా ఉంటాయి. అయితే మనం ప్రతిరోజు ఒక చిన్న మాట చెప్పుకుంటూ ఉంటాం కదా, ఏంటి అంటే కర్మల గుహ్యగతి. ఒక్కొక్క పాయింట్ మీద ఒక్కొక్క క్లాసు లాగా వింటూ ఉంటాం మేము మెడిటేషన్ సెంటర్లో. అది చెప్తున్నాను మీకు. కర్మల గుహ్యగతి చాలా లోతైనదండి. మనం చేసే ప్రతి కర్మకు ఒక లెక్క అనేది తయారవుతుంది.
ఆ లెక్కను అనుసరించే మన జీవిత విధానం కూడా మార్చబడుతుందండి. ప్రతిరోజు కూడా మనం దినచర్యలో చూసుకుంటూ ఉండాలి. నా పరిస్థితి ఎలాగుంది, నేను ఎలాంటి కర్మలు చేస్తున్నాను, దుఃఖానికి కారణమయ్యే పనులు చేస్తున్నానా, సుఖాన్ని ఇచ్చే పనులు చేస్తున్నానా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఎదుటి వాళ్ళు దుఃఖాన్ని ఇచ్చినా మనం ఆ దుఃఖాన్ని తీసుకోవడం కూడా పాపమే అవుతుందండి. కాబట్టి చెక్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు మనకు తెలియకుండానే ఏదో ఒక మాట అనేస్తూ మనల్ని బాధ పెట్టేస్తూ ఉంటారు. అది మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఆ విషయాల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం కరెక్ట్గా వెళ్తున్నాము. వాళ్ళ పందాలు అంటే వాళ్ళ మార్గంలో వాళ్ళకి అలాగనిపించింది, మనమేం చేయలేం కదా. కాబట్టి కాలం అనేది కర్మల గుహ్యగతిని తెలియచేస్తుందండి. ఏదో ఒక రూపంలో శిక్షణ అనేది ప్రతి ఒక్క విషయంలోనూ శిక్షణ రూపంలో మనకు వస్తూ ఉంటాయి. వాటిని భరించే శక్తి కూడా మనకు ఉండాలండి. కాబట్టి ప్రతిరోజు కూడా నేను ఎలాంటి పనులు చేస్తున్నాను, ఎదుటి వారికి సుఖాన్ని ఇస్తున్నానా, దుఃఖాన్ని ఇస్తున్నానా అనేది చూసుకోవాలి. ఇక్కడైతే చూడండి, చిక్కుడుగాయ ఫ్రై అయిపోయింది. అందులో పప్పుల పొడి వేస్తున్నానండి. తర్వాత ఈ ఆకుకూర కూడా ఫ్రై చేసేసాను. ఎండుమిర్చి, మినప్పప్పు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా వేసి వేపి అందులో ఆకుకూర పెట్టేసాను. అది కూడా అయిపోతుందండి. త్వరగా అయిపోతాయి కదా. ఈరోజు ఎందుకో 2 రకాల ఫ్రైలు చేశాను. ఒక్కొక్క రోజు ఓపిక ఉన్నప్పుడు చేసేస్తానండి. ఒక్కొక్క రోజు ఓపిక లేదనుకోండి, ఉన్న వాటితోనే తినేస్తూ ఉంటాము. అది అందరికీ సహజమే కదా. మనం 10 కూరలు చేసుకున్నామని గొప్పలు చెప్పుకోవడానికి బదులుగా తింటున్నామో అది చెప్పామనుకోండి, అది కూడా మనసుని ఇబ్బంది పెట్టదు, సుఖాన్ని ఇచ్చేదిగా ఉంటుందండి మన మనసు. అబద్ధాలు చెప్పుకున్నామనుకోండి, మన మనసు కూడా బాధకి కారణమవుతుంది. అబద్ధం చెప్పాము అనే ఫీలింగ్ ప్రతి విషయంలోనూ అనిపిస్తుందండి. కాకపోతే మనం దాన్ని రిసీవ్ చేసుకోము. అవునంటారా కాదంటారా? మనసు అయితే మనం ఏ పని చేసినా సరే కరెక్ట్గా ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్తుందండి. వినడము వినకపోవడం అనేది మన వంతు అవుతుంది. అయితే మనం ఎలాంటి లెక్కలు తయారు చేసుకుంటున్నాము, మన కర్మల వలన, మన ఆలోచనల వలన, మన మాటల వలన ఇలా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇదే మాకు క్లాసుల్లో చెప్తూ ఉంటారండి. ఇదిగోండి, ఆకుకూర పప్పు కూడా అయిపోయింది. ఇంక మెదిపేసి పోపు పెట్టేసామనుకోండి, ఇంక ఈరోజు వంట ఫినిష్ అండి. ప్రతిరోజు ప్రతి స్త్రీకి అంటే ప్రతి ఆడవాళ్ళకి ఏం కూరలు చేయాలి, ఏం టిఫిన్లు చేయాలి, ఇలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి కదా. ప్రతిరోజు నిద్ర లేయంగానే ఏం టిఫిన్ చేయాలబ్బా ఈరోజు అంటూ లేస్తాము. దాని తర్వాత ఆ టిఫిన్ సెక్షన్ అయిపోగానే మళ్ళీ భోజనానికి, మళ్ళీ నైట్కి, ఇదే కదండి దినచర్య. ప్రతిరోజు దినచర్య ఇదేగా ఉంటుంది. పప్పు మెదిపేస్తున్నానండి. ఇక్కడ పప్పు అయితే ఎక్కువ మెదుపుకోకూడదండి. ఆకుకూర పప్పు కానీ సాంబారు కానీ కొంచెం కచ్చాపచ్చగా ఉన్నట్టుగా పప్పు ఉండాలి. ఇదైతే 2 వెయిట్లు పోయేసిందండి. అందుకని కొంచెం ఎక్కువే ఉడికినట్టుంది. నేను ఇంతగా ఉడకబెట్టను, కొంచెం తక్కువగానే వెయిట్లు ఆపేసి ఉడకబెడతానండి. ఆకుకూర పప్పు అలా చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇక్కడైతే పప్పుకి పోపు పెడుతున్నానండి. పోపు పెట్టిన తర్వాత ఉడకనివ్వకూడదండి. అది ఉడికిందంటే అదొక టేస్ట్, గంజిలాగా అనిపిస్తుంది. మా అమ్మ చెప్పించిన ట్రిక్స్ అండి ఇవన్నీ కూడా. నాకు తెలిసినవేదో మీకు చెప్తున్నాను. ముందుగా నా వ్లాగ్ మీరు వింటూ ఉన్నట్లయితే, చూస్తూ ఉన్నట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది, ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ కొడితే మంచిదే కదా. అది డబ్బుతో ఖర్చు అయ్యే పనేమి కాదు కదండి. ఊరికే చేతో అలా క్లిక్ కొట్టడమే కదా. ఇదిగోండి, పప్పు పోపు పెట్టేస్తున్నాను. అయిపోయింది ఇంక వంట. ఇలాగ ఈరోజు దినచర్య అయిపోతుందండి. మరుసటి రోజు మళ్ళా కూరలు వెతుక్కోవడమే అవుతుంది. ఆకుకూర పప్పు, సిర్రాకు ఫ్రై, అలాగే చిక్కుడుగాయ ఫ్రై అండి. ఇదిగోండి, ఇవి నేను చేసిన వంటలు ఈరోజు. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ నాకు ఎంతో ఆనందాన్ని